బైబిల్ భాష్యానికి స్వాగతం. దిస్ ఇస్ ప్రొఫెసర్ రెవరెండ్ రాజేశ్వర్ సాలమన్, ఏసిటిసి. నేటి ధ్యానంలో టెల్ హజోర్ అనేటువంటి సుప్రసిద్ధమైనటువంటి ప్రదేశమును గురించి సూక్ష్మముగా తెలుసుకుందాం. ఇట్టి టెల్ హజోర్ అనేటువంటి ప్రదేశం పరిశుద్ధ గ్రంథంలో, జాషువా గ్రంథంలో ఇది మనకు 11వ అధ్యాయం 10వ వచనంలో అగుపడుతుంది. టెల్ హజోర్ అనగా దాని భావము ఆ రాజ్యాలన్నిటికీ అధిపతి అని భావము. టెల్ హజోర్ ఇజ్రాయిల్ దేశములో రమారమి 200 ఎకరాల విస్తీర్ణములో ఇది మనకు కనబడుతుంది. ఉన్నటువంటి విస్తీర్ణతలలో అన్ని టెల్స్లో ఇది అతిపెద్దదిగా నమోదు చేయబడ్డది. బైబిల్ యుగ ప్రదేశం క్రీస్తు పూర్వం రమారమి 2వ సహస్రాబ్దిలో హజోర్ జనాభా సుమారుగా 20,000 వరకు ఉన్నట్టు అంచనా. టెల్ హజోర్ అనే ఈ ప్రాంతం ఈజిప్ట్ మరియు బబిలోనులను కలిపే మార్గములో దాని పరిమాణం మరియు వ్యూహాత్మక స్థానముగా ఆ రాజ్యాలన్నిటికీ అది అధిపతిగా నిలిచింది. ఇశ్రాయేలీల హజోర్ విజయము కానాను దేశంలో ఇశ్రాయేలీలను జయింప చేయటానికి మరియు స్థిరపడటానికి ఒక మార్గము తెరిచింది. ఇటు స్థలాన్ని గూర్చినటువంటి సంబోధన ప్రస్తావన ఈ నగరాన్ని సొలొమోను రాజుగారు రాజులు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనంలో పునర్నిర్మించినట్టు పరిశుద్ధ గ్రంథంలో పేర్కొనబడినది. మరియు ఆహాబు మరియు యెరోబాము 2 కాలంలో ఇటు స్థలము అభివృద్ధి చెందింది. క్రీస్తు పూర్వము రమారమి 732లో అస్సీరియన్లు ఇది తుది విధ్వంసం చేసే వరకు ఈ స్థలమును గూర్చినటువంటి ప్రస్తావన రాజులు 2వ గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనంలో మనం కనుగొనగలం. ప్రస్తుతం హజోర్ ప్రాంతం ఇజ్రాయేలులో జాతీయ ఉద్యానవనములలో సుప్రసిద్ధమైనటువంటి ప్రాంతముగా మనం కనుగొంటాం. శుభాశీస్సులు. దైవం మిమ్మల్ని దీవించునుగాక.